డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి లాగుంది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పూర్తి చేసే పనిలో ఉంటే దాన్ని వ్యతిరేకిస్తూ అన్ని రకాల అస్త్రాలని వాడేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇక మీదట చేయటానికి ఏమీ లేదు. ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి 1,000,000 సంతకాల సేకరణ చేసి నిన్న గవర్నర్ గారికి పిటిషన్ ఇచ్చిన తరువాత ఆయన ఫర్దర్గా ఏం స్టెప్ తీసుకోబోతున్నాడు అనే దాన్ని ఒకసారి యోచించుకుంటే గతంలో ఆయన చేసిన తాలూకు పనులన్నీ వరుసగా స్ఫురణకు వస్తాయి. వాటన్నిటినీ పరిశీలించిన మీదట జగన్మోహన్ రెడ్డి ఇక చేయటానికి ఏం లేదు. నెక్స్ట్ కాలేజీలని అక్కడ పీపీపీ విధానంలో కడుతూ ఉంటే ఆయన ఇక్కడ చూస్తూ ఇంట్లో కూర్చోవటమే. లేదు, రేపు అధికారం సాధిస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా నేను అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో వీళ్ళందరినీ జైల్లో పడేస్తాను అని చెప్పినట్టుగా వాళ్ళ మీద కేసులు ఏం పెట్టాలి, ఎవరు ఈ కాలేజీలని ఈ కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు, వాళ్ళ మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయా అని వెతుక్కుంటూ కూర్చోవటం తప్ప, లేదా గోళ్ళు గిల్లుకోవటం తప్ప వేరే పని ఏమీ లేదు. ఎందుకంటే 1,000,000 సంతకాల సేకరణ ప్రజల వద్దకు వెళ్ళి వీళ్ళు చేసిన పనికి మొత్తం అబాసు పాలైపోయింది. 1,000,000 సంతకాలు సేకరించలేకపోయారు. యాక్చువల్గా ఆ సంతకాలు మొత్తం వాళ్లే పెట్టుకున్నవి తప్ప వేరే ఇదేమీ కాదు అనే విషయం ఇక్కడ ఖచ్చితంగా తెలిసిపోతూనే ఉంది. దీనికంటే ముందుగా గత అక్టోబర్లోనే కె వసుంధర అనే ఒక డాక్టర్ గారి చేత హైకోర్టులో పిల్లు వేయించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, పీపీపీ మోడల్ని అంటే ప్రైవేటైజేషన్ చేయటమే, ఇలా ప్రైవేటుకి మెడికల్ కాలేజీలని కట్టబెట్టడం ఏమంత శోభస్కరంగా ఉంటుంది, దీన్ని మీరు ఆపండి అని హైకోర్టుకు వెళ్ళింది ఆవిడ. వెళ్తే అక్కడ హైకోర్టు దాదాపుగా మొట్టికాయలు వేసినంత పని చేసింది. పీపీపీ విధానం తప్ప ఇప్పుడు స్వయంగా గవర్నమెంటే మెడికల్ కాలేజీలను కడుతూ కూర్చుంటే అది ఎన్ని సంవత్సరాలకైనా పూర్తయ్యేది కాదు. ఇప్పుడు ప్రైవేటైజేషన్ అనే దానికంటే కూడా ప్రైవేటు భాగస్వామ్యం లాగా కనిపిస్తుంది కదా ఈ పీపీపీ మోడలు. ఇలా కడితే తొందరగా పని పూర్తవుతుంది అనే విషయం ఒకటి అక్కడ హైకోర్టులో వాళ్ళకి మొట్టికాయలు వేస్తూ చెప్పి దీని మీద వివరణ కోరుతూ గవర్నమెంట్కి ఒక నోటీస్ ఇచ్చారు. అంతే తప్ప ఈ కాంట్రాక్టర్లకు వచ్చే ఈ బిడ్డింగ్ కోసం పెట్టిన దాన్ని ఆపండి అనే దాన్ని మాత్రం మేము ఆపమని చెప్పారు. ఇక జగన్మోహన్ రెడ్డి లాగానే మరొక ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా అసలు సుప్రీంకోర్టుకే వెళ్ళాడు. ది గ్రేట్ కేఏ పాల్. పీపీపీ విధానంలో ఈ విషయాన్ని మీరు మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయటానికి వాళ్ళు పూనుకున్నారు కాబట్టి మీరు ఆపండి అని అంటే మీరు పోయి హైకోర్టులోనే తేల్చుకోండి అని వ్యాఖ్యలు చేస్తూ అసలు ఇది ఒక కాస్ట్లీ లిటిగేషను అని వాళ్ళు అభివర్ణించడం కూడా జరిగింది. ఏమున్నా హైకోర్టులో తేల్చుకోమని అంటే మరి ఇక హైకోర్టుకు వస్తే ఇక్కడేముంది, ఇక్కడ హైకోర్టు ఆల్రెడీ మేము ఇంటర్మ్గా మేము దీన్ని ఆపటానికి చర్యలు చేపట్టాం అని వాళ్ళు కంఠాపదంగా చెప్పేశారు. ఇక లీగల్గా వాళ్లకున్న అస్త్రాన్ని కూడా పోగొట్టుకున్నట్టు అయిపోయింది. ఇక కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఆపే ప్రయత్నం చేద్దామా, మోడీకి పక్కనే చేరి చెవులో జోరీగలాగా ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు మీద పితూరీలు చెప్పి మొత్తం పక్కకి నెట్టేస్తున్నాడు అండి. గతంలో ఇలాంటివే చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేనేదో కొత్తగా పుట్టించి చెప్పటం లేదు వీటి గురించి. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడికి మోడీకి మధ్య ఉన్న దూరాన్ని ఎక్కువగా క్యాష్ చేసుకుంది ఎవరు అని అంటే అది జగన్మోహన్ రెడ్డే. అందుకే 2019లో ఆయనకు అధికారంలోకి రాగలిగాడు. మోడీ యొక్క సహకారం కూడా మెండుగా లభించింది ఆ రోజున. ఈ చాదులన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఏదైనా పితూరీలు చెబుదాము అని అంటే మోడీ ఆ పరిస్థితుల్లో లేడు. బీజేపీ ఆ స్టేటస్లో లేదు ఈ రోజున. ఏదో ఒక రకంగా అధికారం వాళ్ళ దగ్గర అట్టి పెట్టుకోవడానికి ఏ మనుషులు అవసరం అనే దాని మీద ఇప్పుడు మరి బీజేపీ వర్కౌట్ చేస్తోంది. ఎందుకంటే అన్ని రకాల అస్త్రాలు అయిపోయిన తర్వాత ఇక నమ్మకం ఒకటే అస్త్రంగా మిగులుతుంది. ఆ ప్రజల్లో ఆ నమ్మకం ఏ వ్యక్తి మీద మిగిలిందో ఆ వ్యక్తిని వాళ్ళు పక్కన పెట్టుకుంటారు తప్ప వాళ్ళ అవసరాల కోసం మరి దేనికోసమో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాళ్ళు చేరదీసే స్టేటస్లు ఈరోజు లేరు. వాళ్ళు ఏదైనా బలపడిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేరదీస్తే అది వేరే విషయం. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లేస్ని దాదాపుగా లోకేష్ రీప్లేస్ చేసేసాడు. అందుకే నరేంద్ర మోడీ కూడా లోకేష్ అని కలవరిస్తూ ఉన్నాడు.
గతంలో అంటే 2019 ఎన్నికల ముందంటే లోకేష్కి పితానే అని ఆయన పోలవరం మీద చాలా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు లోకేష్ అని కలవరించే పని మీద మరి మోడీ కూడా ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఎంపీలు కానీ ఎవరైనా అక్కడికి వెళ్ళి ఏదైనా చెబితే వినే పరిస్థితి లేదు. ఆ ప్రయత్నం కూడా చేసిన నిర్మలా సీతారామన్ దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ లోక్సభ ఎంపీలు మొత్తం అందరూ వెళ్ళి ఈ పీపీపీ విధానం ప్రైవేటైజేషన్ అని చెప్పబోతే నన్ను మభ్యపెట్టే పనులు చేయకండి, మీరు ఆల్రెడీ ప్రజల్ని ఇలా చెప్పి మోసం చేస్తూ ఉన్నారు, నన్ను కూడా మోసం చేయొద్దు అని ఆవిడ ఘంటాపథంగా చెప్పేసింది. ఆవిడ కూడా పీపీపీ అని అంటే అందులో ప్రైవేట్ అనేది ఉంది కదండి అని లిగ్లీస్ ఉన్న ఒక రూల్స్ తీయబోయాడంట మరి వైవి సుబ్బారెడ్డి. అది కూడా మీరు ఇలా మభ్యపెట్టమాకండి అని ఆవిడ గట్టిగా చెప్పేసింది. అసలు స్థాయి సంఘం కూడా ఈ పీపీపీ మోడల్లో కాలేజీలు నిర్మిస్తే త్వరితగతిన అవుతాయి. అసలు ఈ కాంట్రాక్టుకు వచ్చే వాళ్ళకి మనం ఒక 20 సంవత్సరాలు ట్యాక్స్ డిడక్షన్ ఇవ్వటం కూడా చాలా మంచిది అనే విషయాన్ని కూడా వాళ్ళు కూడా చెబితే మరి 2024 నాడే ఈ స్థాయి సంఘం ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం మీద ఒక నివేదికని పార్లమెంట్కి సమర్పించిన దాని మీద వైసీపీ ఎంపీ అయిన గురుమూర్తి కూడా సంతకం పెట్టాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ స్థాయి సంఘంలో ఆయన కూడా ఒక సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించలేదు, దాంతోపాటుగా మరి గురుమూర్తి కూడా వ్యతిరేకించలేదు స్థాయి సంఘంలో సభ్యుడిగా ఉండి కూడా. మరి ఈ రోజున బయటపడిపోయింది అది. జగన్మోహన్ రెడ్డి ఏ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అవుతున్నాయని ఆయన ఒక దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. గతంలో అసలు జగన్మోహన్ రెడ్డి చేసిందే పెద్ద తప్పిదం, అదే ప్రైవేటుకి ఎక్కువ లాభం. ఎందుకంటే ఉన్న సీట్లన్నిటిలో ఏబీసీ అని 3 కేటగిరీలను పెట్టి అందులో పేద ప్రజలకు దాదాపుగా 33% కూడా అందులో దాదాపుగా సీట్లు రాకుండా 45 లక్షలకి 50 లక్షలకి కొన్ని సీట్లు, 30 లక్షలు 25 లక్షలకి కొన్ని సీట్లు ఉంటే మరి ఫ్రీ సీట్ల కింద మరి ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ కాలేజీల్లో ఫ్రీగా ఇస్తున్న సీటుకి 10,000 15,000 మాత్రమే ఫీజు ఉంటుంది. దాన్ని కేవలం 33%కే పరిమితం చేశాడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ విషయం కూడా బయటకు వచ్చిన తర్వాత ఇక మెడికల్ కాలేజీలని ఆపటం జగన్మోహన్ రెడ్డి తరం కాదు అనే విషయం అయితే ఘంటాపథంగా తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఆపలేకపోయినా మరి ఇంకేం చేయగలుగుతాడు అని అంటే రేపు అధికారం కోసం ఎదురు చూడటం తప్ప మిగతా చేయటానికి ఏమీ లేదు. ప్రజల్లోకి వెళ్ళి కోటి సంతకాల సేకరణ కానీ, కోర్టులకు వెళ్ళి లీగల్గా ఫైట్ చేయటం కానీ, లేకపోతే కేంద్రం దగ్గరికి వెళ్ళి పితూరీలు చెప్పటం కానీ, ఏ విషయంలోనూ జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చే అంశం ఒక్కటి కూడా కనపడకపోతే ఇక ఎంతటితోటి సర్దుకుని ఆయన ఇంటికి వెళ్ళిపోవటమే లాగానే కనపడుతుంది కదా. వీటన్నిటినీ చూసిన తర్వాత జగన్ సాధించింది ఏమిటయ్యా అంటే అబ్బే ఏమీ లేదండి అని అనుకునేలాగా పరిస్థితి తయారైంది. ఇదే ఈరోజు కుండబద్దలు.